వెదర్ కి సంబంధించి వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు డీటెయిల్స్. కృష్ణమోహన్. యశోద, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఓ మోస్తరు నుంచి మంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పచ్చు. ఇది రైతులకైతే మేలు జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ వానాకాలం పంటకు సంబంధించి కూడా ఆశించిన స్థాయిలో సీజన్ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు మంచి వర్షాలు పడలేదు. చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పడిపోయింది. సేమ్ చెరువులన్నీ కూడా నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే మళ్ళీ వ్యవసాయ పనులు అయితే మరింత జోరు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వరికి సంబంధించి కూడా నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. జూలై ఎండింగ్, ఈ నెల ఎండింగ్ వరకు లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లోపలనే ఈ నాట్లకు సంబంధించి కూడా పూర్తి చేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేశారు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. స్వల్పకాలికమైనటువంటి వరికి సంబంధించినటువంటి పంటనే సాగు చేయాలి. వెదజల్లే పద్ధతిలోనైనా సరే వరికి సంబంధించిన సాగు చేసుకోవాలనేది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే మళ్ళీ వ్యవసాయ పనులకు సంబంధించి ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది. సేమ్ టైంలో రైతులైతే మళ్ళీ 3-4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులైతే మళ్ళీ ఆశ చిగురించాయని చెప్పచ్చు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఓ మోస్తరు నుంచి మంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పచ్చు. అయితే వర్షాల ప్రభావం వరంగల్ నగరం పైన కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న ఏకదాటిగా వర్షం కురిసింది. రాత్రి పడినటువంటి వర్షంతో అయితే గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధానంగా కొన్ని జంక్షన్స్కు సంబంధించి కూడా డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వాటర్ మొత్తం కూడా రోడ్లపైకి వచ్చాయి. చెరువులు తలపించే విధంగా కూడా కొన్ని రోడ్లు ఉండడంతో వాహనదారులే కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వస్తే ఇలాంటి పరిస్థితే కొన్ని జంక్షన్లలో కనిపిస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం ప్రధానమైనటువంటి కారణం. నిన్నైతే హన్మకొండ నుంచి బస్టాండ్ మీదుగా ఇటు హైదరాబాద్ వెళ్ళే రూట్ కావచ్చు, అటు కరీంనగర్ ఖమ్మం వెళ్ళే రూట్ సంబంధించి కూడా మొత్తం దాదాపు మోకాల్లోతు నీళ్ళలో ఉండిపోయింది. దాదాపు 2-3 గంటల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వెహికల్స్ ఆ వాటర్లోకి వెళ్ళి ఆగిపోవడం, తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్ కావచ్చు, తర్వాత వడ్డపల్లికి సంబంధించినటువంటి దగ్గర, తర్వాత అంబేద్కర్ భవన్, ఇలా కొన్ని జంక్షన్ల దగ్గర అయితే చిన్నపాటి వర్షానికే నీరంతా కూడా డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లి రోడ్ల మీదకి వస్తుంది. నిన్న కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే నిన్న దాదాపు 1 గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలా కాలనీలలోకి వర్షం నీరు వచ్చింది. అయితే అది ఆ తర్వాత కొంతసేపు బ్రేక్ ఇవ్వడంతో మళ్ళీ 1 గంట 2 గంటల్లో వర్షం అంతా వాటర్ అంతా కూడా క్లియర్ అయింది. దీంతో నగరవాసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. కంటిన్యూ వర్షం పడితే మాత్రం చాలా చోట్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరానికి సంబంధించి ముంపుకు గురవుతున్నటువంటి ప్లేసెస్ వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించడం, మున్సిపల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఈఎన్సీ హైదరాబాద్ నుంచి కూడా వరంగల్కి వచ్చారు. ఆయన వర్షాకాల నేపథ్యంలో ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి మీద కూడా రివ్యూలు నిర్వహించడం జరిగింది. సేమ్ టైంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వరంగల్ హన్మకొండ కలెక్టరేట్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. ఇప్పటికే కలెక్టర్లు కూడా ఇటు వరంగల్కి సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, హన్మకొండ కలెక్టరు, తర్వాత జీడబ్ల్యూఎంసీ కమిషనరు, ఇతర అధికారులంతా కూడా వరంగల్ నగరంలో ఫీల్డ్ విజిట్ చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతాలైతే ముంపుకు గురవుతున్నాయో అందులో ఈ ఎన్టీఆర్ నగర్ కావచ్చు, తర్వాత కాశీబుగ్గలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, కొన్ని కాలనీలు గుర్తించారు. ఆ కాలనీలలో తక్షణంగా అంటే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాకాలం నేపథ్యంలో ఏదైనా వరదలు వచ్చినా ఈజీగా వాటర్ అక్కడి ఫ్లో వెళ్ళిపోయే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులు వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయడంతో పాటు కొన్ని పనులను కూడా ప్రారంభించారు. అయితే ప్రధానంగా వరంగల్ నగరం ముంపుకు గురి కావడానికి సంబంధించి కూడా నాలాలన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం, తర్వాత డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం, తర్వాత ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయకపోవడం ప్రధానంగా ముంపుకు గురి కావడానికి కారణంగా అధికారులు చెప్తున్నారు. అదే సేమ్ టైంలో ప్రజలు కూడా అనేక సందర్భాలలో కూడా జీడబ్ల్యూఎంసీ కార్యాలయానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు నయీం నగర్ నాలాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే విధంగా బొందివాగుకు సంబంధించి కూడా 159 కోట్ల రూపాయలతోటి పనులు కూడా మొదలయ్యాయి.
మిగతా భద్రకాళి నాలాకు సంబంధించి కూడా చాలా చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. వీటన్నింటినీ తొలగించడంతో పాటు ఈ నాలాలను వెడల్పు చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ పనులన్నీ పూర్తయితే మాత్రం భవిష్యత్తులో కొంత వరంగల్ ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ పనులన్నీ కూడా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటైతే కొంత ఈ సీజన్ చాలా కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తక్షణ సహాయం అందించడం, తర్వాత ఏమాత్రం వర్షం పడ్డా అక్కడ ఇమీడియట్లీ వాటర్ క్లియర్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా ఒక ప్రణాళికనైతే రూపొందించి ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీనిపై కొన్ని పనులు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే వర్షాలు పడుతుండడం మాత్రం వరంగల్ నగరవాసులను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. ఒక భారీ వర్షం పడితే మాత్రం దాదాపు 100 నుంచి 120 కాలనీల వరకు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు అయితే కొన్ని రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటైతే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. తర్వాత జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా వర్షాలు వచ్చినా లేదా చెట్లు పడిపోయినా లేదా విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా వీటన్నిటి మీద కూడా సమాచారం అందించాలని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇమీడియట్లీ తక్షణ సాయం అందించేందుకు కూడా కొన్ని టీమ్స్ని అయితే రెడీ చేసి ఉంచారు. రాత్రి పడిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు పడ్డాయి. మళ్ళీ ఉదయం నుంచి కొంత బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ వర్షాలు కనుక భారీగా పడ్డా దానికి తగ్గట్టుగా అయితే అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమై ఉన్నామని చెప్తున్నారు. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ కొన్ని వర్షాలు పడుతుండటంతో చెరువులు నిండాయి. బయ్యారంకు సంబంధించినటువంటి పెద్ద చెరువు ఇది. బయ్యారంకు సంబంధించినటువంటి కాకతీయుల కాలం నాటి పెద్ద చెరువుకు సంబంధించి ఇప్పటికే నిండి మత్తడిపోస్తుంది. దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారడం, మత్తడి పడుతుండటంతో ఈ 15,000 ఎకరాలకైతే ఆయకట్టు ఉన్నటువంటి ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అదేవిధంగా ములుగుకు సంబంధించి కూడా దాదాపు అన్ని మండలాలలో కూడా ఓ మోస్తరు నుంచి మంచి వర్షమే కురుస్తుందని చెప్పచ్చు. కంటిన్యూగా కనుక ఇదే వర్షం కనుక నమోదైతే ప్రధాన జలాశయాలన్నీ కూడా మళ్ళీ నిండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా రానున్న 3-4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో ప్రధానంగా వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించి అత్యధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నాయన్న నేపథ్యంలో ఓవైపు అధికారులు అయితే అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతున్నారు. సేమ్ టైంలో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి కూడా ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలతోటి గోదావరి ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కూడా అప్రమత్తం ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. బోగతా లాంటి జలపాతం దగ్గర అయితే ఎగువ కురుస్తున్నటువంటి వర్షంతో భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో పర్యాటకులకు అక్కడికి లోపడి వరకు అనుమతించడం లేదు. కానీ బోగతా జలపాతానికి సంబంధించినటువంటి వాటర్ ఫ్లడ్ బాగా వస్తుంది. వీకెండ్స్లో జనం కూడా ఎక్కువగా ఈ బోగతా జలపాతాన్ని చూసేందుకు కూడా వస్తున్నారు. అయితే గోదావరి ప్రస్తుతం అయితే నిలకడగానే ఉందని చెప్పచ్చు. ఎగువ ప్రాంతం కురిసే వర్షాలతోటి గోదావరి కూడా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతంలో కూడా అధికారులంతా అప్రమత్తమై ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. మొత్తానికైతే వరంగల్ నగరంలో కొంత ఆందోళనకు గురవుతున్న రైతులకు మాత్రం ఈ వర్షాలు చాలా మేలు జరుగుతాయని చెప్పచ్చు. యశోద.